హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే పాలకూర దోశ. పాలకూరతో దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో కావాల్సినవి పప్పు నైట్ నానబెట్టుకోవాలి, లైట్గా బియ్యం వేసుకోవాలి, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇదిగో పప్పు నానిన తర్వాత మిక్సీ గిన్నెలో కడిగేసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పాలకూర కట్ చేసుకోవాలి, మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇదిగో మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. పాలకూర, చుక్కకూర వేసుకోవచ్చు, ఇంకా తోటకూర ఏం వేయకూడదు. ఎందుకంటే పాలకూర, చుక్కకూర చాలా రుచిగా ఉంటుంది దోశకి. ఇదిగా మిక్సీ పట్టానండి. పిండి మాత్రం స్మూత్గా ఉండాలి. మనకి ఎంత మెత్తదనం వస్తే దోశ కూడా అంత మెత్తదనంగా ఉంటుంది. దోశ మాత్రం హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిదండి, ఆకుకూర కాబట్టి. ఇదిగో వేసాను, కళాయి పెట్టి ఇదిగో నూనె పోసి దోశ వేసానండి. చూడండి, నేను కళాయి ఎందుకు పెట్టానంటే దోశ బాగా వచ్చింది. ఇదిగో చూసారా, ఇలా దోశ వేస్తే ఇలాగ వచ్చిద్దండి. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి, హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఏ చట్నీనే వేసుకోవచ్చు. టమాటా పచ్చడి పట్టిందైనా పర్వాలా, మన ఇంట్లో నూరుకుంది పర్వాలేదు, ఏదైనా సరే బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది వృధా అవ్వకుండా నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. థ్యాంక్ యూ. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా వీడియో చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.